నమస్కారం అంకమరావు గారు. నమస్తే అంజి బాబు. విజయసాయి రెడ్డి గారి ప్రెస్ మీట్‌లో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే అండి, ఆరోపణలు ఆయన మీద వచ్చాయండి. అయితే వైసీపీ అంటే ఆ పార్టీ నుంచి కొంతమంది వ్యక్తులు చేస్తున్నారనే అనుమానాన్ని వ్యక్తపరిచారాయన. చేయాల్సిన అవసరం ఏంటండి? ఆయన టార్గెట్ చేయాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే పార్టీలో జగన్ గారి తర్వాత ఆయన ఏటూగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చుద్దండి? ఎందుకొచ్చుద్ది? ఏ2 అనే పదాన్ని పక్కన పెట్టారాళ్ళు చానా రోజుల నుంచి. ఓకే. అది అతని మనస్తాపానికి అదొక కారణం. ఇతని వ్యవహారాలన్నీ రేపొద్దున ఎప్పుడైనా ఇబ్బంది, ఢిల్లీలో చక్రం తిప్పేది ఇతనే. మనం ఇక్కడ ఎంత చేసినా గూడా రాష్ట్రానికే పరిమితం. ఢిల్లీ స్థాయిలో ఇతనే అంతా చూసుకునేది. కాబట్టి ఇతని యొక్క గుట్టుమట్లేందో తెలుసుకుందాం అని చెప్పని, అందుట్లో ఒక వర్గం వాళ్ళు ప్రయత్నం చేసిన దాని ఫలితమే ఇది. ఇప్పుడు బయట పెట్టింది ఎవరు? వాళ్ళే. ఆ పార్టీ వాళ్ళా? వాళ్ళకి సంబంధించినాళ్ళే గదా! అవునా? ఆ! ఆయనేమన్నా మదన్ మోహన్ ఏమన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్త, నాయకుడా? పోనీ జనసేన పార్టీ కార్యకర్త, నాయకుడా? భారతీయ జనతా పార్టీకి సంబంధం ఏమన్నా ఉందా? ఓకే. లేదు గదా! హ్మ్. గతంలో వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. ఆయన డబ్బులిచ్చాడని చెబుతున్నాడు గదా! ఈయన గూడా. అవును. ఎందుకిచ్చాడు అంత అంత ధనం ఈయనకి? కార్యకర్తనో లేపోతే సానుభూతి పరుడో అతనికి ఉపయోగపడకపోతే, ఆ పార్టీకి ఉపయోగపడకపోతే ఇస్తారా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు అందజేస్తారా? లేదు గదా! కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గూడా ఈరోజు మదన్ మోహన్ అనే వ్యక్తిని బయటికి తీసుకొచ్చింది. ఇట్లాంటియి ఇంక చాలా వస్తాయి అతని మీద. ఎందుకంటే అతని గురించి ఈ మధ్య ఒక ప్రచారం గూడా జరుగుతాంది. హ్మ్. అతను ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పిన వ్యక్తి. ఇప్పుడు మళ్ళీ తిరిగి వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధికారంలో రాదనే విషయాన్ని 2023 ఫిబ్రవరి, మార్చి నెలలోనే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారికి. విజయసాయి రెడ్డి అనే వ్యక్తి. అప్పుడు నుంచే కొంచెం అతని మీద కంటగింపుగా ఉంది. రెండోది ఈ కార్యక్రమాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి కొంత దూరం పెరిగిన మాట వాస్తవం. ఆ పెరిగిన దూరాన్ని ఆయనకు దగ్గరైన వ్యక్తులు రోజుకో విధంగా చేరవేస్తూ ఉత్తరాంధ్రలో ఆయన ప్రాబల్యం తగ్గించేసి అక్కడి నుంచి బయటకి గూడా పంపించారు గదా! దీనికి ఇంకో కారణం గూడా తోడైంది. వాళ్ళ అల్లుడు అన్నయ్య ఢిల్లీలో లిక్కర్ దాంట్లో సంబంధించి అప్రూవర్‌గా మారాడు గదా! ఓకే. ఇతను గూడా మారుతున్నాడనే అభియోగం రావటం. హ్మ్. రాజకీయంగా ఇయన్నీ దృష్టిలో పెట్టుకొని ఎటు రేపు పొద్దున ఇక్కడ అధికారంలో వచ్చేది లేదు గాబట్టి, ఢిల్లీ స్థాయిలో గూడా ఆయన తప్పిస్తే మళ్ళీ మన ప్రాబల్యం నిలుపుకునే అవకాశం ఉంటదేమో అని భావించిన వాళ్ళు చేస్తున్నటువంటి ఎత్తుగడ. ఇద్దరు నాయకులు ఆడుతున్నటువంటి చదరంగంలో ఈ కులాల కుంపట్లు ఇయన్నీ బయటికి తీసుకొచ్చారనైతే నేను భావిస్తున్నా. పార్టీలకు ప్రమేయం లేదు. ముందైతే మీలాంటి వాళ్ళు గాని, మరి ప్రసార మాధ్యమాలు గాని దీన్ని బయటికి తీసుకురాలేదు గదా! మదన్ మోహన్ అనే వ్యక్తి అవును. బయటకొచ్చిన తర్వాతే గదా! ఈళ్ళు బయటకొచ్చింది. అవును. దాని గురించి మరి గతంలో అతను చేసిన అభియోగాలు, ఈళ్ళ మీద దుర్భాషలాడిన విధానాలు ఇయన్నీ గుర్తుండయి గాబట్టే వాళ్ళు దీన్ని ఇంకొంచెం విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన సమయంలో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేందంటే, ఇంతవరకు ఎప్పుడైనా సరే మీరు వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళు ఒక పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రసార మాధ్యమాలతో మాట్లాడినప్పుడు జూపూడి ప్రభాకర్ గారు పక్కనున్నాడా? ఇవాళ మాత్రం ఎందుకున్నాడు? గతంలో ఎందుకు లేడు? ఓకే. ఆలోచించుకోండి మీరు. ఆ! హ్మ్. గతంలో ఎవరు చూసినా ఓ సుబ్బారెడ్డి గారో, ఓ సజ్జల రామకృష్ణారెడ్డి గారో, ఓ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారో, ఓ మిథున్ రెడ్డి గారో, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారో, లేకపోతే శ్రీకాంత్ రెడ్డి గారో, ఈళ్ళతోటే కదా నడిపింది మీరు. తొలిసారిగా ఇప్పుడెందుకు బయటికి తీసుకొచ్చారు? వాళ్ళు మీ పార్టీ ప్రతినిధులే గదా! కాబట్టి ఇక్కడ రాజకీయం గూడా ప్రజలందరూ ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది జనాలకి. ఇప్పుడు ఓకే. అందుట్లో వాళ్ళు సంధించిన బాణాలేమి ఇది కాదు అని చెప్పే ధైర్యం వాళ్ళకైతే లేదు గదా! ఒక సామాన్య ఉద్యోగికి ఆమె అంత డబ్బులు సంపాదిచ్చింది అంటే, ఒకాళ ఈళ్ళన్నట్టు సుభాష్ రెడ్డితోటే ఆమె చెప్పిన దాని ప్రకారం అనుకుందాం. మరి అంత ఆస్తులెలా వచ్చినియి? ఇది అతను గూడా చెబుతున్నాడు గదా! సాక్ష్యాధారాలు చూపిస్తారు రేపొద్దున ఒక్కోటొక్కోటి బయటకొస్తాయి. అది వాళ్ళ అంతర్గత సమస్య. ఆ పార్టీల్లో ఆధిపత్య ధోరణుల కోసం జరుగుతున్నటువంటి యుద్ధం. దాన్ని అతను ఉక్రోషం గూడా బయటపడింది గదా! అతను గూడా చెప్పాడు గదా! మా పార్టీ వదిలిపెట్టనని. అది అవును. కొసమెరుపు. సో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డొస్తున్నారని జెప్పేసి ఇతని మీద ఈ ఆరోపణలొస్తున్నాయని అనుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డొస్తున్నారనే దానికంటే గూడా ఆ! అడ్డు ఢిల్లీ స్థాయి రావచ్చేమో. ఢిల్లీ రావ ఆ! ఢిల్లీ ర స్థాయిలో అతనుకున్న దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ! రేపు పొద్దున ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారితోటి మొదలైంది గదా! రాష్ట్ర స్థాయిలో. హ్మ్.
ఆయన్ని తీసుకెళ్ళి కొట్టిన విధానంతోటి దానికి పాత్రధారులు, సూత్రధారులు అందరినీ కలిపి ఈరోజు ఒక మామూలుగా ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించడం కూడా జరిగింది గదా! అలాగే అంటే ముందుగా పోలీసుల దగ్గరికెళ్ళి ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు రేపొద్దున అది విచారణ మొదలైందనుకోండి. ఇట్లాంటి కోకొల్లలికన ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కోటొక్కటి బయటకొస్తా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ స్థాయిలో కాబట్టి అతనికున్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని, వాళ్ళతో ఉన్న పరిచయాలను అడ్డం పెట్టుకొని, ఇప్పుడు దాకా వాళ్ళ మనుషుల్ని ఆయన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఆ పరిస్థితి చేయి దాటిపోయింది. ఎందుకు చేయి దాటిపోయిందంటే మళ్ళీ భవిష్యత్తులో వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో వచ్చే అభిప్రాయం పెద్దలకు లేదు అక్కడ. ఢిల్లీ పెద్దలకి. కాబట్టి ఇంతకుముందు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇవాళ ఇవ్వరు. రక్షించరు. మరి ఈ పరిస్థితిలో ఎవరు? ఇది కూడా ఆలోచించుకోవాలి గదా! ఒకవేళ ముందుగా ఎళ్దాం అనుకుంటే, ముందుగానే అక్కడ రెడీగా ఉన్నాడు విజయసాయిరెడ్డి. వాళ్ళతోటి మంతనాలు జరుపుతా ఉన్నాడు. అప్పుడు కూడా అతని ప్రాధాన్యత పెరిగిద్ది గదా! అంతకుముందెళ్లి జగన్మోహన్ రెడ్డి గారైతే రాయబారాలేం చేయలేదు గదా! చేసినయన్నీ ఈయనేగా. ఓకే. ఓకే. ఏ గవర్నర్ గారు ముందొస్తున్నారో అక్కడున్న వాళ్ళకి తెలిసిన దానికంటే కూడా ముందెళ్లి వాళ్ళకి పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలికింది విజయసాయిరెడ్డి గారే గదా! కోకొల్లలు చూసాం గదా! ఓకే. న్యాయమూర్తి వచ్చినా ఇలాంటి వాళ్ళు ఎవరొచ్చినా కూడా ముందెళ్ళింది ఆయనే గదా! కాబట్టి ఆ సంబంధాలన్నీ ఆయనకే ఎక్కువ గాబట్టి, ఆయన్ని తగ్గిస్తేనే మన ప్రాబల్యం పెరుగుతుందని చెప్పని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చొని రోజు చెవి కింద జోరీగల్లే మాట్లాడేవాళ్ళు, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి అనుమతితోటి ఇది జరిగిందని చెప్పని ప్రజలు భావిస్తున్నారు. అందుట్లో న్యాయం గూడా ఉందని నాకు అనిపిస్తోంది. అంటే ప్రీవియస్ ఎలక్షన్ అప్పుడు గూడా ఈయన ప్రభావం ఎక్కువ లేదనుకుంటా లేదు. కదా? లేదు. ఇక్కడ ప్రకాశం జిల్లా నరసరావుపేట డివిజన్ ఈటికే గదా అప్పజెప్పింది. అప్పజెప్తే పరిస్థితి ఏందో అర్థమైపోయింది గదా! ఓకే. అంటే ఒక జిల్లా ఏముందిలెండి అన్ని జిల్లాలు వాళ్ళు వాళ్ళ నిర్ణయం ఏంటో చెప్పేశారు గదా! సో, పార్టీ ఇంటర్నల్‌గా లోపల ఇబ్బందులు పడతా ఉన్నారంట. వాళ్ళకై వాళ్ళు బయటకు తిప్పుకుంటున్నారు. ఇది తెలుగుదేశం తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ప్రభుత్వం కూటమి ఎవరెవరి మీద ఉంటే అభియోగాలు ఉన్నాయో, అరాచకాలు చేసిన వాళ్ళెవరు, అన్యాయాలు చేసిన వాళ్ళెవరు, దొంగతనాలు చేసిన వాళ్ళెవరు, దోపిడీలు చేసిన వాళ్ళెవరు, అవినీతి చేసిన వాళ్ళెవరు, హత్యలు చేసిన వాళ్ళెవరు, వాళ్ళు కూలంకుషంగా సాక్ష్యాధారాలతోటి మొత్తం రెడీ చేసి పెట్టేశారు. అయి ఈళ్ళకి తెలుసు. ఎందుకంటే ఇంకా 70-80% మంది వాళ్ళు నియమించిన ఉద్యోగస్తులే వివిధ శాఖల్లో ఉన్నారు. ఆ సమాచారం వాళ్ళకి చేరవేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ 2 విషయంలో తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పడతా ఉంది. ఒకటి ఇట్లా వాళ్ళకి ముందు చేరవేసే సంఖ్య ఎక్కువగా ఉంది. దీన్ని అదుపులో చేయాలా? ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి, ఈ దోపిడీ, దొంగతనాలు, ఈ హత్యలకు సంబంధించిన ఈళ్ళని శిక్షలేయించాలా? ఇది ఏ ప్రభుత్వానికి ఇలాంటి ఇబ్బందులు రాలే ఎప్పుడు. తెలుగుదేశం ప్రభుత్వానికి మాత్రమే ఇది ఒక అగ్ని పరీక్ష. అయన్నీ కూడా సమర్థవంతంగా దాన్ని బయటకు తీసుకురాగల సమర్థులు కాబట్టి వాళ్ళు ఒక్కోటి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వారానికి ఒక శ్వేతపత్రం కాడికి విడుదల చేసుకుంటూ వస్తున్నారు. ప్రజలకు అర్థమయ్యేటట్టు చెబుతున్నారు. ప్రజలు కూడా ఈరోజు చర్చించుకుంటున్నారు కదా ఏం జరిగింది ఏంటనేది. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వీళ్ళేం కోరుకుంటున్నారంటే నాకు తెలిసినంత వరకు కొంతమంది రేపొద్దున ఈ అభియోగాలన్నీ బయటికి తీసుకొస్తే జనమే వచ్చి ఇంటి మీద పడి కొడతారేమో, మనం ఇలా మాట్లాడితే వాళ్ళని రెచ్చగొడితే ఏంటి ఇంకా చూస్తున్నారని చెప్పని కార్యకర్తల నుంచి ఒత్తిడి ఎక్కువైతే మనల్ని తీసుకెళ్లి కారాగారంలో పెడితే మనం ప్రశాంతంగా ఉంటాం కదా అని చెప్పని కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారని నేను అనుకుంటున్నా. పార్టీ కోసం మాట్లాడట్లే వాళ్ళు. ఓకే. బయటుంటే రక్షణ లేదు, లోనకెళ్తే రక్షణ వస్తుందేమో అని చెప్పని ఆలోచించి ఇలా మాట్లాడుతున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఒక రకంగా చూస్తే ఇదంతా ఆయన మీద కుట్రగా భావించొచ్చు అంటారా? తప్ప ఒప్ప అనేది నేను అంటలా. అతని ప్రమేయంతోటే జరిగినాయి. ఓకే. ఓకే. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు బయట పెట్టుకొని వాళ్ళయన్నీ బయటకు తీసుకొస్తున్నారు. వాళ్ళు ఓకే. ఓకే. రేపొద్దున ఇది కొంచెం ముదిరింది అనుకోండి, విజయసాయి రెడ్డి గారు చెప్పిన తెలిసినవన్నీ ఆయన చెబుతాడు కదా. అంతేగా మరి. అవును. మరి ఆయన అటాక్ చేసినప్పుడు ఈయన అంతే రేపు జరిగేది అది. ఇప్పుడు ఆయన ఏంటంటే అది తట్టుకోలేక ఇక్కడ కూడా రాజకీయ లబ్ధి కోసం ఒక కులాన్ని అంటే ముఖ్యంగా దాంట్లో దాచుకునేది అంటే కమ్మ కులాన్ని వీళ్ళంతా చేస్తున్నారని చెబుతున్నాడు. మదన్మోహన్ ఏమన్నా కమ్మ కులస్తుడా? కాదు కదా. అతను కావాలని మళ్ళీ ఇది కులం రంగు బులవాలని పాత్రికేయులందరూ లేకపోతే నిన్న ఆయన మాట్లాడిన సంభాషణలు విన్నారు కదా. అరే తురే అని చెప్పే విధంగా మాట్లాడుకుంటూ వచ్చేసాడు. అంటే ఇంకా అహంభావంతో అంటే అది ఒకసారి పిరిగితనం కనపడితే ఎమ్మడబడి కొడతారని ఇంకా మేము ధైర్యంగా ఉన్నాం, మళ్ళీ మేము వస్తామన్న అభిప్రాయం కలగజేసే విధంగా మాట్లాడుతున్నాడు. అది ఎదురు జరగదని ఆయనకి తెలుసు, ప్రజలకి తెలుసు కాబట్టి మేకపోతు గాంభీర్యం అంటారే అది ప్రదర్శిస్తున్నాడు.